మొన్నటి వరకు హిడ్మా చర్చ కొనసాగింది. ఇది యావత్తు దేశవ్యాప్తంగా. ఇప్పుడు మరొక చర్చ మొదలైంది. ఆ చర్చకు సంబంధించి ఒకసారి చూద్దాం. మావోయిస్ట్ అగ్రనేత సరెండర్ లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు రాంధేర్ మజ్జీ, ఆయన వెంటే మరో 11 మంది మావోయిస్టులు సైతం 3 AK-47, 3 రైఫిల్ సహా ఆయుధాల అప్పగింత. రాంధేర్పై 1.05 కోట్ల రివార్డ్. ఇక ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఇక రాష్ట్రం నుంచి మావోయిస్టులు కేంద్ర కమిటీలో ఎవరు లేరు హోంమంత్రి అంటూ కూడా చూడొచ్చు. మధ్యప్రదేశ్లో 10 మంది లొంగుబాటు అంటూ కూడా చూడొచ్చు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతకు సంబంధించి తోటి మావోయిస్టులకు సంబంధించిన ఫోటో. సో మొత్తానికి మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ కేంద్ర కమిటీ సభ్యుడు MMC జోనల్ ఇన్ఛార్జ్ రాంధేర్ మజ్జీకి సంబంధించి మరో 11 మంది నక్సల్స్ సోమవారం తెల్లవారుజామున పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరంతా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ MMC జోన్కు చెందినవారు. ఛత్తీస్గఢ్ నుంచి కేంద్ర కమిటీలో హిడ్మా మజ్జీ ఉండగా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా లొంగిబాటుతో ఛత్తీస్గఢ్ మావోయిస్టు కేంద్ర కమిటీలో ఎవరు లేరని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పేర్కొన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక పూర్తి స్థాయిలో కూడా మీరు చూడండి, మెల్లమెల్లగా పూర్తి స్థాయిలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ప్రజాక్షేత్రంలోకి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మావోయిస్టు పార్టీకి ఏం జరిగింది, మావోయిస్టు పార్టీ ఎందుకు అట్లా జరుగుతుంది, మావోయిస్టు పార్టీలో జరిగిన మూలాలు ఏంది అనేది ఒక్కసారి మనం చర్చిద్దాం. అసలు ఏం జరిగింది అంటే ఒకసారి తెలంగాణతో పాటు యావత్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. 1970 కావచ్చు, 1980 కావచ్చు, 2001 కావచ్చు, 2014 కావచ్చు, ఇది మావోయిస్టు పార్టీకి సంబంధించి కీలక ఘట్టాలండి. ఆనాడు పూర్తి స్థాయిలో పెత్తందారీ వ్యవస్థ కానీ ఇక్కడ రాజ్యాలతోని పోరాటం చేసి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అనేక తెగలు గిరిజన బిడ్డలకు సంబంధించి నానా రకాలుగా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఆనాడు ఆదుకునేవారు లేక వీళ్ళొచ్చి పంచాయతీలు చేసి వాళ్ళకి అంతోకింత భరోసా ఇచ్చి వాళ్ళ పక్షాన నిలబడ్డం అనేది ప్రధానంగా కూడా చూపించే ప్రయత్నం చేసి ఆ రోజులలో సక్సెస్. కానీ ఇప్పుడు మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్ లేదు. మెయిన్గా నేటి యువత పూర్తి స్థాయిలో మావోయిస్ట్ అడవులలోకి వెళ్ళైతే పోరు. ఫోన్ ఇచ్చిపెట్టి 10 నిమిషాలు, 1 నిమిషం ఉంటే సరిపోతుంది. ఈరోజు అంతా కూడా టెక్నాలజీ మయంలో లీనమైపోయేది తప్ప అడవుల బాట బట్టి అడవులలో పోరాటం చేస్తాం, మేము మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అవుతాం అనేది ఎవరు లేరు. సో మావోయిస్ట్ పార్టీకి రిక్రూట్మెంట్ లేదు. దాంతోపాటుగా ఇప్పుడున్న పారిశ్రామిక పెట్టుబడి వర్గాలకు సంబంధించి ఖనిజ సంపద ఎక్కడుంది, వాళ్ళ పరిశ్రమలను ఎట్లా విస్తరించాలి, మనం ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా దోపిడీ చేయాలనే కోణంలో ఉన్నారు. సో అనేక రాష్ట్రాలలో అటవీ సంపద బ్రహ్మాండంగా ఉన్నది కాబట్టి దాన్ని దోచుకోవాలంటే పూర్తి స్థాయిలో మావోయిస్టులను ఏరివేయాలి. ఆ కార్యక్రమాన్ని ఆపరేషన్ కగార్ 2026 అని పేర్కొన్నారు. దాంట్లో భాగంగా కొన్ని ఫేక్ ఎన్కౌంటర్లు, కొన్ని బూటకప్ ఎన్కౌంటర్లు, కొన్ని నిజమైన ఎన్కౌంటర్లు, కొన్ని పూర్తి స్థాయిలో రకరకాలుగా కూడా జరిగినాయి. పూర్తి స్థాయిలో మావోయిస్టు పార్టీకి ఇప్పుడు ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని మావోయిస్టు పార్టీ కూడా ఎప్పుడూ ఊహించలే.